హాయ్ అందరికీ. ఈరోజు మనమైతే క్రిస్పీగా సమోసా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికోసం అయితే ఒక 1 కప్ మైదా పిండినైతే తీసుకోవాలి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేడి చేసి పెట్టుకున్నాను. వేడి చేసిన ఆయిల్ని అయితే వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలాగా నిదానంగా కలుపుకోండి. మనకైతే ఈ పిండి అనేది ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా ఈ విధంగా ముద్దలాగా రావాలి. అలా కలుపుకోండి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోండి. మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలపండి. దీన్నైతే ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు పీసుకుతే సరిపోతుంది. దీన్నైతే వేరొక బౌల్లోకి తీసుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనమైతే ఒక 2 ఆనియన్స్ని అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నా. వీటినైతే ఒక 1/2 అవర్ ముందే కట్ చేసి ఈ విధంగా ఆరబెట్టుకున్నా. అప్పుడైతేనే మనకు సమోసా చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటుంది. ఇందులోనే క్యారెట్ తురుమును కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం కచ్చపచ్చగా దంచిన అల్లము, అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి అందులోనే కొన్ని అటుకులను అయితే యాడ్ చేసుకున్నా. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఈ స్టఫింగ్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మీ దగ్గర అటుకులు లేకపోతే వాటి ప్లేస్లో బురుగులను కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ మొత్తము అంతా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మనకైతే 10 మినిట్స్ అయింది పిండి నానబెట్టి. ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది. దీన్నైతే చిన్న చపాతీ ముద్దలాగానైతే చేసుకోవాలి. చేసుకొని వీటినైతే చపాతీలాగా చేయాలన్నమాట. వీలైనంత పల్చగా చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి పల్చగా. అలానే అన్నిటిని కూడా ఈ విధంగానే చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దాని మీద లైట్గా కాల్చుకోండి. సిమ్లో పెట్టుకొని, మరి ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు. మంచిగా మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచిగా నిదానంగా కాల్చుకోండి సిమ్లో పెట్టుకొని. మనకి ఈ విధంగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు అన్నిటిని ఈ విధంగానే కాల్చుకొని పెట్టుకోండి. వీటన్నింటిని కూడా మేము ఈ విధంగా ఒకదానిపైన ఒకటైతే పెట్టుకొని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, చివరలు, ఇవన్నిటిని కూడా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా చాకు తీసుకొని అయితే కట్ చేసుకోండి ఎడ్జెస్. 4 సైడ్స్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోండి. అప్పుడైతేనే మనకు అన్నీ సేమ్ సైజులో ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీడియో జూమ్ అయిపోయింది, అందుకనే మీకు సరిగ్గా కనబడట్లేదు. 4 సైడ్స్ అయితే మంచిగా కట్ చేసుకోండి. 4 సైడ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ని అయితే 2 పీసెస్గానైతే చేసుకున్నా నేను. ఈ విధంగా అయితే చేసుకున్నాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ విధంగా అయితే షీట్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని అయితే వేసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా నిదానంగా మంచిగా కలుపుకోండి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం యాడ్ చేసుకుంటే మనకు కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది.
మరీ పల్చగా కాకుండా ఈ విధంగా అయితే పేస్ట్ లాగానైతే చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సమోసా షీట్స్ని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మలుచుకొని అందులో స్టఫింగ్ని అయితే పెట్టుకొని ఇప్పుడు మైదా పిండి పేస్ట్ను అప్లై చేసి మంచిగా ఇలా అతికిపోతుంది అన్నమాట మనకు పేస్ట్ పెట్టుకోవడం వల్ల. సో మంచిగా ఈ విధంగా అయితే అన్నీ ఈ విధంగానే చేసి పెట్టుకోండి. మంచిగా ట్రయాంగిల్ షేప్ వచ్చింది. సో అన్నిటిని కూడా మీ విధంగానే పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అన్నింటిని కూడా మీ విధంగానే చేసి పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అందులోనే ఒక్కొక్కటైతే వేసుకోండి. మనకైతే స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో అయినా పెట్టుకోండి. అప్పుడైతేనే మంచిగా కాలుతుంది. మనం ఎక్కువ పెట్టుకున్నామంటే పైన మొత్తం ఒకేసారి బ్లాక్ ఆర్ రెడ్ కలర్ వచ్చేసి లోపల స్టఫింగ్ పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని నిదానంగా కాల్చుకోండి. అలాగైతేనే మనకు లోపల స్టఫింగ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. సో ఇలా కాలిన తర్వాత టర్న్ చేసుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. వీటిని అయితే మనము తీసి పక్కన పెట్టుకోవాలి. సో అన్నీ ఈ విధంగానే చేసుకోండి. అదేవిధంగా కొన్ని మిర్చీలను కూడా ఆయిల్లో వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ సమోసా అయితే రెడీ అయిపోయింది.